దయచేసి ఈ వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. బికాజ్ ఈ వీడియో మీకు కాబట్టి మీ ఫ్యామిలీలో ఎవరికి పక్కా యూజ్ అవుతుంది. నా ఫ్రెండ్ కీర్తి యాజ్ ఏ మదర్ గా, హౌస్ వైఫ్ గా, వర్కింగ్ ఉమెన్ గా 24/7 కంటిన్యూస్ గా వర్క్ చేయడం వల్ల పాస్ట్ ఫ్యూ ఇయర్ నుంచి బ్యాక్ పెయిన్ తో చాలా సఫర్ అవుతుంది. ఈ నడు నొప్పి నరకం ఎలా ఉంటుందో పడే వాళ్ళకి ఆ బాధ తెలుస్తుంది. ఒక్కసారి వచ్చిందంటే చాలా కూర్చొనివ్వదు, నిల్చొనివ్వదు. అసలు ఈ జనరేషన్ లో చిన్న పెద్ద వయసుతో సంబంధం లేకుండా బ్యాక్ పెయిన్ అనేది అందరికీ వస్తుంది కదా. దాని బాధ చూడలేక హాస్పిటల్కి వెళ్ళి చూయించుకోవే అంటే తిరగని హాస్పిటల్ లేదు, సొల్యూషన్ మాత్రం దొరకడం లేదు, ఇంకా ఆపరేషన్ దిక్కేమో అని బాధపడుతుండగా నాకు తెలిసిన సూపర్ న్యూస్ గురించి చెప్పాను, అస్సలు నమ్మలేదు. అదే ఆస్క్ హాస్పిటల్స్ అడ్వాన్స్డ్ నీ అండ్ స్పైన్ పెయిన్ సెంటర్. ఇక్కడ అంతగా స్పెషాలిటీ ఏంటి అంటే ఇక్కడ ఎలాంటి నీ, స్పైన్, షోల్డర్స్, నెక్ పెయిన్స్ కైనా సరే అసలు ఎలాంటి ఆపరేషన్ తో సంబంధం లేకుండా ఓన్లీ ఇంజెక్షన్ తో తగ్గిస్తారు. మేమైతే వెళ్ళిన వెంటనే అపాయింట్మెంట్ తీసుకొని ఫస్ట్ డాక్టర్ గారికి మా ప్రాబ్లం అంతా చెప్పాం. ఇక్కడ డాక్టర్స్ అందరు కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్. మాకు ప్రాబ్లమ్ ని క్లియర్ గా ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది, వీళ్ళు ఎలా తగ్గిస్తారని అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేసి ఆ తర్వాతే ప్రొసీజర్ స్టార్ట్ చేశారు. కీర్తికి అయితే విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లో రిలీఫ్ వచ్చింది. మేము అస్సలు నమ్మలేకపోయాం. ఆపరేషన్ తో కూడా తగ్గుతుందో లేదా అని భయపడుతుంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ యూస్ చేసి ఓన్లీ ఇంజెక్షన్ తో పెయిన్ అంతా మాయం చేశారు. మీ ఫ్యామిలీలో కనుక పెద్దవాళ్ళు ఉంటే ఈ వీడియోని అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి ఇమీడియట్ గా ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకోండి. ట్రీట్మెంట్ అయిపోయిన వెంటనే డాక్టర్ గారు అయితే ఎలా ఉండాలి ఏంటి అని మెడిసిన్ సజెస్ట్ చేశారు. అవన్నీ తీసుకొని బయలుదేరిపోయా. మీరు కనుక వెళ్ళాలంటే అడ్రస్ డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేశాను అండ్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ పైన ఇచ్చాను. సో ప్లీజ్ డోంట్ నెగ్లెక్ట్. అదే చేత వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ పెట్టి ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం మన పేజ్ ఫాలో చేయడం అస్సలు మర్చిపోకండి. ఉంటాను.